రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్కి సంబంధించి నానక్రామ్గూడ ఒకప్పుడు విలేజ్, ఇప్పుడు మనకు గచ్చిబౌలి డివిజన్కి సంబంధించి మున్సిపాలిటీలో ఉంది. నిన్న ఏదైతే మన తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవం జరుగుతుందో, ఈ బోనాల పండుగల సందర్భంగా నానక్రామ్గూడకు సంబంధించి దేవాలయం ఏదైతే మాతా దేవాలయం ఉందో ఆ మాతా దేవాలయంలోకి మన ఎస్సీ వాళ్ళు అంటే మాలమాదికి సంబంధించి బోనాలు భక్తితో సమర్పించడానికి తీసుకెళ్తున్న తరుణంలో అక్కడ ఉన్న అదే గ్రామానికి సంబంధించిన హరీశ్వర్ రెడ్డి, అలాగే ఇంకా కొంతమంది నాగార్జున, ముదిరాజ్, ఇంకా హరీశ్వర్ రెడ్డి వాళ్ళ మదర్, ఇంకా ముత్యం రెడ్డి సంథింగ్, ఈ వర్గానికి రెడ్డి అండ్ బీసీ వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మీ మాలమాదిగ వాళ్ళు బోనాలు తీసుకురావద్దు అంటూ దేవాలయానికి గేట్లు పెట్టేసి లాకేసేసి కులం పేరుతో అవమానకరంగా అమానుషంగా వీళ్ళని తిట్టడం జరిగింది. ఇంకొద్దిగా అక్కడ కొసమేరిపేట అంటే అక్కడ పక్కనే ఏసీపీ మన డివిజన్ మాదాపూర్ డివిజన్ ఏసీపీ ఉన్నారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. వాళ్ళు ఉండగా కూడా వాళ్ళ కళ్ళ ముంగల్ని ఇంత చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే నానక్రామ్గూడకు సంబంధించి ఎస్సీ బస్టీకి సంబంధించిన ఆ వ్యక్తులు మనతో ఉన్నారు. ఒక్కసారి అక్కడ జరిగినది ఏందో మాట్లాడదాం. అన్న నమస్తే, దగ్గరికి కాదు అన్న, దగ్గరికి రండి. ఏం జరిగిందన్న అక్కడ? పేరు చెప్పండి. నా పేరు నరసింహరావు. నిన్న పొద్దున అంటే మధ్యాహ్నం 2 గంటలకల్లా 12 గంటలకల్లా బోనాలు తీసేసినాము. ఎవ్రీ ఇయర్ 11 అవుతుంది, రాత్రి 11 అవుతుంది. అయితే 11 గంటలకు మా చుట్టాలు కూడా మా దగ్గరకు ఎవరు వస్తలేరు. మీ ఊర్లో 11 గంటలకు బోనాలు తీస్తే అలా అంటే ఎక్కువ బోనాలే 11 గంటలకు అవుతాయి, మా బోనాలు అంటే 12 అయిపోతుంది. చుట్టాలు వస్తారు కూడా వస్తలేరు. మాకు ఇబ్బంది అవుతుందని ఈసారి ఏం చేసినాము, 12 గంటలకు బోనాలు తీసినాం. మధ్యాహ్నం 12 గంటలకు బోనాలు తీస్తే బోనాలు తీసినప్పుడు ఏమని లేరు. ఎప్పుడైతే అమ్మవారిని ఊరేగింపు చేసుకుంటా తొట్టెలు తీసుకొని వచ్చినప్పుడు మా పిల్లల్ని ఇద్దరిని బెదిరించి మా బోనాలు వెళ్ళండి, మీ బోనాలు ఎట్లా తీస్తారా, మీ గుడ్డలు కలిసిపోయినాయి, పైసలు ఎక్కువైనాయి అని పిల్లలను కొట్టడానికి వెళ్తే మా పిల్లలు ఏమన్నారు? మీ మాలమాది వాళ్ళు మా బోనాలు తీసినాక మీ బోనాలు వెళ్ళాలి, మీ మాలమాది వాళ్ళు గుడ్డలు కలిసిపోయినాయి, పైసలు ఎక్కువైనాయి. అయితే మా పిల్లలు భయపడి వచ్చి మా దగ్గరకు వచ్చి ఇద్దరు ఉన్నారు పిల్లలు. ఇది గత 11 సంవత్సరాలుగా ఈ సమస్య మా నానక్రామ్గూడ విలేజ్లో జరుగుతూనే ఉందండి. చుట్టూ అంతా కూడా హైటెక్ విలేజ్. ఇది నానక్రామ్గూడ అనే విలేజ్ రాష్ట్రం మొత్తం మీద అందరికీ తెలుసు. దాదాపు 80-90% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అంతా కూడా ఒక మిక్చర్ లాగా ఇక్కడ ఉంటారు. కానీ మా విలేజ్ పోగొడలు మాత్రం ఇంకా తగ్గట్లేదు. మా విలేజ్లో అవే పాత కట్టుబాట్లు పాత ఉండాలని చెప్పేసి మమ్మల్ని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. లాస్ట్ ఒక 10 సంవత్సరాల కింద కూడా సేమ్ పాత గుడిని చేసి కొత్త గుడిని కట్టడం జరిగింది. అప్పుడు అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఇంటి నుంచి బోనం వెళ్ళాలని చెప్పేసి మనకు అనౌన్స్మెంట్ చేశారు వీళ్ళు అందరూ. సరే అని చెప్పేసి మేము కూడా మాలమాదిగోళ్ళు కూడా మిగతా విలేజ్తో పాటు మేము బోనం తీసుకుపోవడం జరిగింది. బోనం తీసుకుపోవడంతో మా దగ్గర ఒక శివశక్తి మేడం ఉంటారు, ఆమె నిండు బోనాన్ని కూడా అడ్డగించారు. అడ్డగించేసి దళిత గౌరవం అనే శివశక్తి మాలమాది మా సోదరి ఆమె శివశక్తి నిండు బోనాన్ని కూడా చేయి పెట్టి సుభాష్ రెడ్డి అని చెప్పేసి అప్పుడు 11 సంవత్సరాల కిందట అప్పుడు ఆపడం జరిగింది. ఇప్పుడు అతని కొడుకు సేమ్ హరీశ్వర్ రెడ్డి ఇప్పుడు సేమ్ రిపీట్ చేస్తున్నారు. అంటే ఇది మన పేరెంటింగ్లోనే ఉంది. మా విలేజ్లో పేరెంటింగ్ లోపలనే ఉంది. మన మాలమాదిగలను అడ్డగించాలా, మాలమాదిగలకు సంబంధించిన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించాలా, వాళ్ళని అంచిపెట్టి ఉంచాలని చెప్పేసి ఇది మా విలేజ్లో తరతరాల నుంచి జరుగుతుంది. ఇప్పటికైనా సరే మాకు న్యాయం జరగాలని మేము కంప్లైంట్ ఇచ్చాడు రమేష్ అని, ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పెద్దనాన్న అంటే సంథింగ్ వాళ్ళ ఇంటి పక్క బంధువు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఏమన్నారు? నమస్తే సార్, నా పేరు రమేష్ అండి. కంప్లైంట్ నేనే ఇచ్చాను. నా పేరు జక్కుల రమేష్, నేను నానక్రామ్గూడ నివాసిని. నిన్న మధ్యాహ్నమే మేము బోనాలన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మళ్ళీ 4 గంటల ప్రాంతంలో ఊరేగింపుగా అమ్మవారి విగ్రహాలు కొట్టెల పోతరాజులను తీసుకొని టెంపుల్కి వెళ్తుంటే 50 మీటర్ల దూరంలోనే మా తమ్ముని కొడుకులు, మా అన్న కొడుకులు ఆ పిల్లలను ఆపేసి, అరే ఎక్కువలో బోనాలు తీయండి, మీ మాలమాదిగలో బోనాలు ఎందుకు తీసుకొచ్చారా, మీ బ్యాండ్ అంతా వాపసు తీసుకెళ్ళిపోండి, మీ తొట్టెలంతా వాపసు తీసుకెళ్ళిపోండి అని మా పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు భయపడి నాకు వచ్చి విషయం కొట్టడానికి ప్రయత్నించారు, కానీ వీళ్ళు భయపడి వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పినారు సార్. పెదరాడి వీళ్ళు అందరూ మన బోనాల్ని తీసుకుపోనిస్తలేరు, బ్యాండ్ వాపసు పంపించేస్తారు, తొట్టెలు వాపసు పంపించేస్తారు అంటే ఎవరని చెప్పి నేను అట్లా ఇస్తే ఇక ఈయననే హరీశ్వర్ రెడ్డి అని పిల్లలు ఇద్దరు ఆయన చూపించారు. ఏమైందన్నా హరీశ్వర్ రెడ్డి అన్న, ఏంది ఇది, ఇంకెన్ని రోజులు ఎక్కడున్నాం మనము, ఈ
మన అసెంబ్లీకి సిటీకి కూతవేట దూరంలోని నానక్రామగూడెంలోని ఇంత అన్యాయం జరుగుతుంటే ఊర్లో పరిస్థితి ఏంది, మారుమూల పరిస్థితి ఎస్సీలు దళితులు ఎట్లా బతుకుతారు, ఏంది ఇది అన్యాయము, ఎందుకు ఆపిరు మీరు? ఈడ ఎక్కువ కులస్తులు ఈ టైంకి రావాలి, మాలమాదిగలు రాత్రి 11 గంటలకే రావాలని ఏమైనా ఉందా? అట్లేమన్నా రాసి ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? మీరేమన్నా బోర్డు రాసి పెట్టారా? మా గుడికి మేము ఎప్పుడైనా బోనాలు తీసుకురావచ్చు, మేము అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి ఊరేగింపు అవన్నీ చేసుకోవచ్చు. ఇది చాలా తప్పు మీది. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ జరగం, మేము నేనే కూర్చుంటాం. మీ బోనాలు వస్తే కూడా మేము అటగా ఇస్తాము అంటే మేము బలవంతంగా అక్కడనే కూర్చున్నాం. కూర్చుంటే 1 by 1 ముత్యం రెడ్డి, ఇంకా పక్కోళ్ళు రెడ్డి అంతా గ్యాదర్ అయిపోయారు. శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి, ముత్యం రెడ్డి, ఇంకా ధర్మగారి వెంకటరెడ్డి వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కూడా వచ్చి గ్యాదర్ అయిపోయి అవునరా భయ్ మీ మాలమాదిగలు ప్రతి సంవత్సరం 11 గంటల తర్వాత మీరు చేస్తారు కదా అన్నారు. అవునన్నా ఎవ్రీ ఇయర్ మీరు అట్లా చేస్తున్నారని చెప్పేసి మా ఆడపిల్లలు అన్నారు. పోయిన సంవత్సరం మొత్తానే 11 గంటల రాత్రికి బోనాలు ఎత్తుకొని ఇక్కడ నిల్చున్నారు. పైనుంచి వర్షం పడుతుంది. మేము అమ్మవారికి బోనం సమర్పించుకొని వెళ్ళిపోతామంటే కూడా మా ఎక్కువ బోనాలన్నీ అయిపోయేదాకా మీరు తీయద్రపై అని ఆపారు. ఇది చాలా తప్పు. మా ఆడపిల్లలందరూ మనస్తాపం చెందారు. వాళ్ళు తొందరగా దిగుతామన్నందుకు మేము మధ్యాహ్నమే చేసినాము. మీరు ఆపడం తప్పు అని నేను ఇక్కడ అంటుంటే ఇంకొక పిల్లగాడు పక్కన నుంచి నాగార్జున సన్నా వీరస్వామి రామస్వామి అన్నాడు. ఆయన వచ్చేసి నువ్వేంద్రపై రాత్రి 11 గంటల తర్వాత రాత్రి తీసుకురాపు అని అన్నాడు. ఈయన ఇద్దరు వచ్చేసి సారీ చెప్పాలా, మా బోనాలు ఎప్పుడు అటకాయించొద్దు, ఎవరు ఆపొద్దు, మా ఇష్టం వచ్చినప్పుడు మేము బోనాలు తీసుకున్నామని చెప్పేసి మేము రోడ్డు మీదనే బైఠాయించినాము. అదే టైంలో పోలీసులు అందరూ ఉండేసి పోలీసులు చెప్తే కూడా వాళ్ళ సమస్యలు కూడా స్కాన్ అవుతారు. ఓకే, కొంచెం దగ్గర బ్రదర్ చెప్పండి ఏం జరిగింది అక్కడ? మిమ్మల్నే కదా అడ్డగించి? అవును, నిన్న మేము ఊరేగింపు తీసుకొని వస్తున్నాము. ఇంకా మా గుడి దగ్గరికి ఇంకా రాలేదు. 50 minutes ముందే అతను హరీష్ రెడ్డి అనే అతను వచ్చి నన్ను మా తమ్ముని పిలిచి ఆపి మా పెద్దల బోనాలు రాకుండాకే మీరు బోనాలు ఎందుకు చేస్తారు అని నేను తెచ్చిన బ్యాండ్ని విగ్రహాలను అందరినీ పంపించేస్తుండో మేము అయినా నాకు వినకుండా మా బ్యాండ్ని మేము పిలిపించుకొని మళ్ళీ మేము అక్కడే ఉన్నాము. అయితే మేము వింటలేమని చెప్పి ఆయన డైరెక్ట్ గుడి తలుపు దగ్గరికి వెళ్ళి గేట్ పెట్టేసి లాక్ వేసేసాడు, మీరు రావద్దు అని. మేము మా పెద్ద బోనాలు మేము తీయకుండా మీరు అప్పుడే మా బోనాలు తీయకుండా మీరు బోనాలు తీసుకుని ఎందుకు వచ్చిందా అని మమ్మల్ని అట్లా మాలమాదిగా బోనాలు రావద్దు, మా అప్పుల బోనాలు తీసుకున్నా కానీ అట్లా లాక్ వేసేసి. ఇప్పుడు దాని తర్వాత మీరు ఏం చేశారు మరి అట్లా ఆపిన తర్వాత? ఇంకా మాకు వాళ్ళు ఎవ్వరు తెలియదు, ఆ రెడ్డిస్ అనేవాళ్ళు. ఇంకా మాకు తెలియదు అని చెప్పి నేను మా పెద్దాడి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయం చెప్తున్నాను. ఓకే, నీ పేరు బ్రదర్? మీరున్నారా అక్కడ దగ్గరికి? ఏం పేరు నీ పేరు? మీరు కూడా మిమ్మల్ని కూడా ఆపారా అక్కడ? మా ఇద్దరినే ఆపినట్ట, మా ఇద్దరిని ఆపి ఎవరు ఆయన ఆపిన వ్యక్తి పేరేంటి? హరీష్ రెడ్డి. హరీష్ రెడ్డి. ఇంకా పేర్లు ఎవరు? ఆయనతో పాటు వాళ్ళ బ్రదర్ కజిన్ బ్రదర్ ముత్యం రెడ్డి అనే ఆయన ఉంది. ఆపి మా లేడీస్ లేడీస్ వాళ్ళ తర్వాత వచ్చారు. వాళ్ళు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. అంటే గతంలో అప్పుడు నైట్ 11 తర్వాత తీసిరంటాం. ఇప్పుడు మాకైతే క్యాష్ నుంచి అలాంటివి ఏం లేవు. వాళ్ళు మళ్ళీ వచ్చి రీరేజ్ చేస్తున్నారు. అంటే ముందు ఎట్లయినాయి అతనే కావాలి అన్నట్టు ఆపినంటే అన్న నేను అప్పటికి చెప్పినమైనది అన్న అది గతంలో నడిచింది, ఇప్పుడైతే నడవాలని కూడా ఆపినాను. సో ఆయన అప్పటి కూడా ఇక్కడ ఆగుంటుంది. నేను అన్ని రాష్ట్రం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏమన్నాడు ఆయన అనేసి మాట్లాడారు. పర్లేదు చెప్పండి, అంత జనాలకు తెలియదు కదా జరిగిన సిచ్యువేషన్ ఏంటో. అంటే మీరు ఇప్పుడు పైసలు వచ్చినా ఇట్లా తయారయ్యారా అది ఆయన కూడా చాలా మాట్లాడుతుంటే మేము అప్పటికైనా కూడా మళ్ళీ వెళ్ళి మా బ్యాండ్ వాళ్ళ 4 ఉన్నారు వాళ్ళని తిరిగి కట్టేసి మాట్లాడుతుండే. సో మళ్ళీ గుళ్ళకి ఏడా వెళ్తామని చెప్పి ముందుకే అట్లా గుడికి లాక్ చేసి అక్కడ నుంచి ఆ ఫుటేజ్ కూడా మీకు ఏదైనా ఉండొచ్చు. ఓకే, జరిగింది. ఓకే, ఇదే సంఘటనకు సంబంధించి ఇంకొంతమంది ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి తెలుసు. ఇప్పుడు ఈ సమస్య పైన మీరు గచ్చిపోలి తీసుకొచ్చారు, కేసు ఎఫ్ఐఆర్ చేశారు, ఏమన్నారు ఏసీపీ గారు? లేదు సార్, ఆల్రెడీ పోలీసులు అందరూ అక్కడే ఉండే పోలీసులకు అందరికీ చెప్పినాము. అయితే ఎవరైతే తిడుతున్నారో, ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే కుల వివక్ష వ్యతిరేకం చూపిస్తున్నారో వాళ్ళని ఏమంటలేరు, కానీ మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకోపోండి, మీరు వెళ్ళిపోండి, లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామంటే రాత్రి నేను పోలీసులు అందరితో చెప్పినా మేము చేసిన తప్పేముంది సార్, మీరు ఏం చేస్తారు, కావాలంటే అరెస్ట్ చేస్తారు కదా, మేము చేసిన తప్పేందో చూపించి అరెస్ట్ చేయండి, వాడు తప్పు చేసేయండి వాళ్ళే అరెస్ట్ చేయండి ముందు, లేకపోతే ఆయన పిలిపించి సారీ చెప్పించండి అంటే వాళ్ళని సారీ చెప్పించలేరు, కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. నిన్న సాయంకాలమే అందరు పోలీసుల సమక్షంలోనే మేము కంప్లైంట్ రాసి ఇచ్చినాము. ఏసీపీ గారి చేతికి కంప్లైంట్ ఇచ్చినాము. రాత్రి 12 గంటలకు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ నంబర్ 1174/19/2024.
ఈరోజు మళ్ళీ మమ్మల్ని పిలిపించి మీ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేయాలి, ఎవరెవరు ఏమని చెప్పిరో వీడియో రికార్డ్ చేయాలా, మేము రైటింగ్లో రాసుకుంటాం, వీడియో కూడా రికార్డ్ చేస్తామని టీఎస్కి పిలిపించినారు. మేము వచ్చి అందరం స్టేట్మెంట్ ఇచ్చినాం సార్. తర్వాత మాకు న్యాయం జరగాలి. మేము అక్కడ మా గురించి మేము ఎలాంటి టైం రిస్ట్రిక్షన్ లేకుండా మేమందరం పూజలు చేసుకునేటట్టు, మా బోనాలు సమర్పించుకునేటట్టు మాకు న్యాయం జరగాలని, మీ ద్వారా కూడా న్యాయం జరగాలని విన్నవించాం. ఇది ఇక్కడ నానక్రామ్గూడ దళితులు ఏదైతే ఎస్సీ మాలామదికి సంబంధించి బోనాల కార్యక్రమంలో, బోనాల ఉత్సవాలలో కులం పేరుతో దూషించిన వారిపైన మనం ప్రజెంట్ ఇది గచ్చిబౌలి పిఎస్ దగ్గర ఉన్నాం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఇందాక ఏసీపీ వాళ్ళ దగ్గర వీడియో రికార్డింగ్ సాక్ష్యాలు మిమ్మల్ని ఏమన్నారంటే ఎవిడెన్స్ సాక్ష్యాలు రికార్డ్ చేయడం జరిగింది. తరతరాలుగా మా కనీసం గుళ్ళోకి రానివ్వకపోవడం అనేది ఒక అవమానమైన చర్య. మానవ మృగాల కంటే ఇది సిగ్గుచేటు అని వాళ్ళు అంటున్నారు. ఒక మనిషిని మనిషిగా చూడని ఈ సమాజంలో మాకు కనీసం ఒక మానవత్వంతో చూస్తే బాగుండు. మాకు ఇకపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా, మమ్మల్ని గుళ్ళోకి ఎవరు అడ్డుకోకుండా రానివ్వకుండా ఉండకుండా మాకు న్యాయం జరగాలని, ఇకపైన ఇలాంటి రిపీట్ కావద్దని వాళ్ళు అంటున్నారు. ఇంకోటి, మనం పర్సనల్గా మాట్లాడితే మన భారతదేశానికి సంబంధించి తరతరాలుగా మనం పొద్దున్న లేస్తే ఈ దేశంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ కులాల మతాల గురించి మనం కొట్టుగా చేస్తున్నాం. ఇంకా ప్రపంచంలో టాప్ 10 డెవలప్మెంట్ దేశాలను ఒకసారి మనం చూడండి. అక్కడ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు చూడండి. పొద్దున్న లేస్తే ఆ దేశాల్లో సాంకేతికంగా, మెడికల్ పరంగా, టెక్నాలజీ పరంగా కొత్తగా ఏం కనిపెడదాం, కుల మతాలతో కొట్లాడుకునే ఈ భారతదేశంలో ఉన్నాం. ఎక్కువ జనాభా కలిగిన ఈ దేశానికి అమ్మి మనం ఎట్లా బాగుపడదామని ఆ దేశాలు ఆలోచిస్తుంటే, మన దేశంలో పొద్దున్న లేస్తే మొత్తం కుల మతం పైన మన భవిష్యత్తు, మన జీవితం 360 రోజులు, సగం రోజులు ఈ కుల మతానికే మనం అంకితం అయిపోతున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఈ దేశ రాజకీయాలు, ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు తరతరాలుగా వెంటాడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనం ఇంకా ఈ దేశం డెవలప్ పరంగా ముందుకెళ్తుందా, వెనకెళ్తుందా అనేది ఒక్కసారి మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి మీ సజెషన్, మీ కామెంట్ కూడా చేయండి. ఈ దేశంలో ఈ కులం మతం అనేది తగ్గించి మనిషిని మనిషిగా చూసే ఒక మంచి స్వచ్ఛమైన మానవ సమాజం నిర్మాణం కావాలని కోరుకుంటూ సాయిరాజ్, హైదరాబాద్.